వాగ్దానంలో దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరిచి మనల్ని క్షేమపరిచి సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చినందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు యాకోబు పాస్టర్ గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. యాకోబయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరికీ మరొక దినమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినము కూడా మనమందరం సజీవులుగా నిలిచున్నాము అని అంటే ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపావరమై ఉన్నది. కనుక ఈ దినమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. చాలా సంతోషం అండి. మరి దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. కీర్తనలు 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆమేన్. చాలమ్మా, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో నీ ముఖ దర్శనము చేసుకోవటానికి, నీ సన్నిధిలో చేరి కొద్ది నిమిషాలు నిన్ను ఆరాధించటానికి ప్రభువా, నీవు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి వందనాలు, ఆరోగ్యమును బట్టి వందనాలు. నీ నామమును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా నీవు మాతో ఉండండి, మా మధ్యలో ఉండండి. కృపామయుడా, నీకు స్తోత్రములైనా స్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా నీవు మాతో ఏమి మాట్లాడాలని ఉద్దేశించున్నావో ప్రభువా, స్పష్టంగా మా హృదయాలతో మీరు మాట్లాడండి. ఆధ్యాత్మికముగా మేము బలపరచబోటకు సహాయం చేయండి. దయాళుడా, నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లించుకొనుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. మనం చదువుకున్న వాక్య భాగమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తన 122వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చాలా అద్భుతమైనటువంటి మాట అండి. ఈ కీర్తన మరి దావీదు రాసినట్టుగా మనం చూస్తాం. దావీదు ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తున్నాము. అయితే మొదటి వచనమే చాలా అద్భుతమైనటువంటి వచనముగా మనం చూస్తాం. ఎందుకనంటే ఇక్కడ ప్రజలు వచ్చి దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా మేము మందిరానికి వెళ్తున్నాము అని చెప్పినప్పుడు దావీదుకి ఎంతో సంతోషం అంట. మేము దేవుని మందిరానికి, యెహోవా మందిరమునకు మేము వెళుతున్నాము అని చెప్పి జనులు దావీదుతో చెప్పినప్పుడు దావీదు చాలా సంతోషిస్తున్నాడు. చూడండి, ఎందుకు అంత సంతోషిస్తున్నాడు అని అంటే, అక్కడ దావీదు గురించి మనం వివరించుకుంటే దావీదు గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు కనుక, కానీ కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటే
దావీదు ఒక రాజు. దావీదు 12 గోత్రములకు రాజుగా ఉన్నాడు. చాలామంది ఆయన దగ్గర పనివారు ఉన్నారు. చాలామంది భటులు ఉన్నారు. చాలామంది మరి దావీదు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడండి. చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అలాంటి గొప్ప దావీదు యొక్క జీవితంలో ఆయన ఉన్నటువంటి ఆ రాజరికమునకు కానీ, ఆ ఉన్నతమైన స్థానానికి కానీ, లేకపోతే ఆయన యొక్క ఆ స్థితిని, దానంతటి కంటే దావీదు ఎక్కువగా సంతోషించేది దేని విషయంలో అని అంటే, దానంతటి కంటే అంటే రాజుగా ఉండుట కంటే, ఒక పెద్దగా ఉండుట కంటే, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండుట కంటే, దావీదు అమితముగా ఇష్టపడేటువంటి విధానము ఏమైనా ఉన్నది అని అంటే అది దేవుని మందిరములో ఉండాలని. దేవుని మందిరములో ఆయన ఉంటే ఆయన మనస్సు చాలా మరి సంతోషంతో ఉంటుందని చెప్పి దావీదు అనేక పర్యాయములు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. అందుకనే ఇంకొక మాట కూడా మనం చూడొచ్చు. 23వ అధ్యాయము, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే అక్కడ కూడా ఏమంటాడంటే, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేసేదను అనే మాట మనం అక్కడ చూస్తాం. చూడండి 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, నేను బ్రతుకు దినములను కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమె అక్కడ చూడండి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎందుకు? దావీదు అంతగా ఆశీర్వదింపబడిన తర్వాత, ఒక గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి ఒక రాజు అయినప్పటికీ కూడా ఎక్కడో పొలాల కాలము దేవుని అంటే దావీదు దేవుని మందిరములో ఉండటానికి చాలా ఇష్టపడుతున్నాడు. దేవుని మందిరములో ఆయన మరి జీవితాంతం ఉండటానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని మందిరము మీద దావీదుకున్నటువంటి మక్కువను మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు దావీదు దేవుని మందిరము మీద అంత అమితమైనటువంటి మక్కువ? ఏం కావాలి ఇంకా ఆయనకి? చాలా మంది మందిరానికి వెళ్తున్నారని అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, అమ్మ మందిరానికి ఎందుకమ్మ ఈ విధంగా మాట్లాడుతుంటారు. అయ్యా మా ఇంట్లో సమస్యలు పోవాలని, లేకపోతే మాకు ఫలాని కోరిక ఉంది, ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే పిల్లలు కావాలనో, లేకపోతే ఇంకా ఏంటి వాళ్ళ సమస్యలు చాలా ఉంటాయి. రోగం పోవాలనో,
మందిరానికి వెళ్తున్నామయ్యా అని చెప్పేసి మాట్లాడతారు. కొద్ది రోజుల తర్వాత అవి నెరవేరినాక మందిరానికి పోవడము ఆపేస్తారు. అంటే ఈనాడు మానవుని యొక్క పరిస్థితి ఎలాగుంది అని అంటే, మందిరము ఎప్పుడు గుర్తుకొస్తుందంటే అవసరం వచ్చినప్పుడే గుర్తుకొచ్చే పరిస్థితి. ఏదైనా అవసరతను తీర్చుకున్న తర్వాత ఇంకా మందిరం గుర్తుకు రాదు. ఇంకా మనం ఆలోచన చేస్తే మందిరమునకు వెళ్తున్నటువంటి పరిస్థితి కొంతమంది ఎలా ఉంటారంటే, టయానికి అసలు వెళ్ళరు. ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే ముందుగానే రెడీ అయ్యి 10 నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటారు స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ. కానీ మందిరం దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం అండి. ఏం కాదులే, పోవచ్చులే అని పాటలు అయిపోయినాక పోతారు కొంతమంది. కొంతమంది ఆరాధన స్టార్టింగ్ అయితే అప్పుడు పోతారు. కొంతమంది వాక్యము స్టార్ట్ చేసినప్పుడు పోతారు. అంటే ఎందుకు ఈ విధంగా మందిరం గురించి గుర్తు చేసుకుంటున్నామని అంటే, మందిరమునకు నువ్వు ఖచ్చితంగా క్రమముతో ఈ విధంగా రావాలి అనే ఏ దైవ సేవకుడు కూడా మరి ఖచ్చితంగా చెప్పలేడు. ఎందుకనంటే ఈ ఆధ్యాత్మికమైన జీవితం మన మీద ఆధారపడింది. ఈ భక్తి భయము అనేది మన మీద ఆధారపడింది. ఎప్పుడు వచ్చినా కూడా సంతోషంతో వెల్కమ్ పలుకుతారు దేవుని మందిరంలో. చూడండి, ఒక ఊరికి వెళ్ళాలి అంటే ఒక బస్సు పలానా టయానికి అక్కడ ఉంటుంది. కరెక్ట్గా ఉదయం 5 గంటలకి బస్సు ఉన్నది అనుకోండి, నీవు 5 గంటలకల్లా పోకపోతే ఆ బస్సు వెళ్ళిపోద్ది. కనుక వెళ్ళిపోద్దేమో అన్న భయంతో మనం 5 నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటాం. అలాంటి భయం ఇక్కడ ఉండదు. దేవుని మందిరంలో అలాంటి కండిషన్స్ ఉండవు. అయితే ప్రియులారా, కండిషన్స్ లేవు గనక మన బుద్ధి పుట్టినట్టు వెళ్ళటానికి, బుద్ధి పుట్టినట్టు రావటానికి లేదు అక్కడ. అందుకనే దేవుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదింపబడుదురు. అంటే దేవుని యందు మొట్టమొదటిగా ఏముండాలని అంటే, భక్తి కంటే ముందు భయం ఉండాలండి. భయం లేకపోతే ఆధ్యాత్మికముగా దేవుని సన్నిధిలో మనం అభివృద్ధి కావటానికి చాలా కష్టం. చాలా మందికి విపరీతమైన భక్తి ఉంటుంది. వాళ్ళ భక్తి హద్దులే లేనంత భక్తి ఉంటుంది, కానీ భయం ఉండదు. భయము వారి జీవితంలో ఉండదు. వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చినా కూడా చాలా మంది ఏం చేస్తుంటారు అంటే మొబైల్ చూసుకుంటా కూర్చుంటారు, మాట్లాడుతూ కూర్చుంటారు, కళ్ళు తెరుస్తూ, అంటే ఒక క్రమం లేకుండా ఉంటారు. పాపం శావకుడు దైవజనుడు చెప్పలేక చెప్తే ఏమనుకుంటారో అనే ఒక ఆలోచనతో వారు ఖండించలేని, అంటే దేవుని వాక్యం ఖండించమంటుంది, సరిదిద్దమంటుంది, సరిచేయమంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా లేదు. అలా చేస్తే ఇంకా చాలా సమస్యలు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మొట్టమొదటిగా మనకు భక్తి కంటే వెరీ ఇంపార్టెంట్, భక్తి కంటే భయము చాలా ఉండాలి. దేవుని యందు భయం ఉంటే ఆ భయం ఆటోమేటిక్గా భక్తిలోనికి తీసుకెళ్తుందండి. దేవుని సన్నిధికి వెళుతున్న మనకు భక్తి చాలా అవసరం. ఇట్లా మనము మందిరానికి వెళుతున్నప్పుడు ఇలాంటి విధానాలు వస్తూ ఉంటాయి. కానీ దావీదు ఏం చేస్తున్నాడనంటే, దావీదు మరి ఇలాంటి వాటి కొరకు మందిరానికి రావట్లేదు. కానీ దావీదులో ఉన్న తపన, తాపత్రయం, ఆరాటం ఏంటనంటే, నేను దేవుని సన్నిధిలో నిరంతరం ఉండాలి,
చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేసేదను. చిరకాలము నివాసం చేసేది. ఎంత అద్భుతమైన మాట చూడండి. అందుకనే ప్రజలందరూ దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా మేము మందిరానికి వెళ్తున్నామంటే దావీదులో అమితమైన ఆనందం ఉప్పొంగిందంట అండి. అమితమైనటువంటి సంతోషం కలిగింది. ఒకసారి ప్రియులారా మనం ఆలోచన చేద్దాం. ఎందుకు దావీదుకు మందిరం మీద అంత మక్కువ? దావీదుకు దేవుని మందిరం అంటే ఎందుకు అంత తప్పించిపోతున్నాడు? ఏముంది దేవుని మందిరంలో అని మనం ఆలోచన చేస్తే, నేను ఈ విధంగా ఆలోచన చేసుకున్నాను. దావీదుకు ఎందుకు అంత మక్కువ? ఎందుకు? ఏముంది దేవుని మందిరంలో ఏముంది అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఒకసారి 36వ అధ్యాయంలోనికి రండి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆమేన్. అదే అండి, దేవుని మందిరములో దావీదుకు దేవుని మందిరం మీద అమితమైన మక్కువ ఎందుకు అని అంటే, దేవుని మందిరములో ఏమున్నదయ్యా అనంటే సమృద్ధి ఉన్నదంట. అక్కడ మనం చూస్తాము, నీ మందిరం యొక్క సమృద్ధి వలన. దేవుని మందిరంలో ఏముంది అని అంటే సమృద్ధి ఉంది. ఈ సమృద్ధి ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో సమృద్ధి ఉంటుందో అతని జీవితంలో సంతృప్తి ఉంటుంది. సంతృప్తి ఎప్పుడు ఉండదు అని అంటే కుటుంబంలో సమృద్ధి లేకపోవడం వల్ల. సమృద్ధి ఎందుకు లేదయ్యా అని అంటే వారు మందిరానికి పోకపోవడం వల్ల సమృద్ధి లేదు. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. ఒక మనిషి జీవితంలో సమృద్ధి లేకపోవటానికి గల కారణం ఏంటనంటే మందిరానికి పోకపోవడం వల్ల. మందిరానికి పోకపోవడం వల్ల పరిస్థితి ఎలాగుంది అనంటే, ఎంత సంపాదించినా, ఎంత కష్టపడుతున్నా, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నా కుటుంబంలో ఇంకా లోటుగానే కనపడుతుంది. కుటుంబంలో ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి కాలేకపోతున్నారు. ఇంకా అప్పులలో, ఇంకా రోగాలు, ఇంకా ఎన్నో చెప్పటానికి వీలు కానన్ని సమస్యల కోపములో కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటనంటే మందిరం అంటే మక్కువ లేకపోవడం. ఇంకా కొంతమంది మందిరానికి వెళ్తుంటారు కానీ ఇలాంటి సమస్యల్లో ఉంటారు. వారికి గల కారణం ఏంటనంటే మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళు ఎప్పుడు వెళ్తారంటే చివర్లో వెళ్తుంటారు. లాస్ట్లో పాటలు పాడుతారు. పాటలన్నీ అయిపోయిన తర్వాతనో లేకపోతే వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు ఇలా మందిరానికి వెళ్ళొచ్చులే, ఖచ్చితంగా వెళ్ళాలని ఏం లేదు కదా, నిదానంగా వెళ్ళొచ్చులే అంటే అశ్రద్ధతో దేవుని పని జరిగిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వారి జీవితాల్లో సంతృప్తి అనేది కనపడదండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, లోకంలో మనం ఎంతసేపు ఉన్నా కూడా, లోక సహవాసము మనం ఎంతసేపు చేసినా కూడా మన జీవితంలో సంతృప్తి అనేది, సమృద్ధి అనేది కలగదు. ఎప్పుడైతే మనము ఎక్కువగా దేవుని మందిరం మీద మక్కువ చూపుతామో, ఎప్పుడైతే మనం ఎక్కువగా దేవునితో అనుసంధానమై ఉండాలని ప్రయత్నం చేస్తామో, ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సన్నిధి కొరకు మనము తప్పించిపోతుంటామో,
దేవుడు మన జీవితంలో మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడనంటే, ఆయన మనకు మనకు మరి మనకు ఆయన ఏమిస్తాడనంటే, మొట్టమొదటిగా సమృద్ధిని అనుగ్రహిస్తాడండి. సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ప్రతిదీ మనకు సమృద్ధినిస్తాడు ఆయన. ఇది ఎక్కడ దొరుకుతుందనంటే, ఎక్కడ కొట్లలో దొరకదు. కిరాణా కొట్లో కానీ, ఇంకా ఏదన్నా షాపులలో ఈ సమృద్ధి దొరకదు. ఇది కేవలం దేవుని మందిరంలో ఉన్న వారికి మాత్రమే దొరుకుతుంది. ఏది కావాలన్నా కూడా, ఎలాంటి అవసరత తీరాలన్నా కూడా, ఎలాంటి పరిస్థితులను మార్చుపడాలన్నా కూడా దేవుని సన్నిధేనండి. దేవుని సన్నిధే. ఇక్కడ మనం అడిగితే దొరకందంటే ఏముండదు. అంత అనుభవంలోనికి వెళ్ళాలి అని అంటే, అవన్నీ జరగాలి అని అంటే మనం అనుభవంలోనికి వెళ్ళాలి. ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళాలి. దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థనతోనూ, వాక్యంతోనూ, మరి దేవుని సన్నిధిలో మరి ఆత్మీయ స్థితిలోనికి మనం ఎప్పుడైతే లీనమైపోతామో, అప్పుడు దేవుడు మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. ఎంత అసాధ్యమైన కార్యాలు కూడా మనం చూస్తాం. దేవుని వాక్యంలో ఎన్నో అసాధ్యమైనటువంటి కార్యాలను దేవుడు ససాధ్యం చేశాడు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒక వ్యక్తిని గురించి నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వస్తాను. ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుండే మనం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 37వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చిప్పుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడు. చాలు. ఇక్కడ హిజ్కియా రాజును గురించి మనం చూస్తున్నాం. ఈయన ఏం చేస్తున్నాడు అనంటే, మందిరమునకు పోయాడండి. దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడనంటే, తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు హిజ్కియా యెహోవా మందిరమునకు వెళ్ళాడు అని అంటే, అక్కడ మనం చూసినప్పుడు అస్సూరు రాజైన సన్నెరేపు వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. వారు యుద్ధానికి వస్తున్నారు. మళ్ళీ వారి యొక్క మాటలు ఎలాగున్నాయి అని అంటే, వారి మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయి అని అంటే, మనం 36:12లో మనం చదివితే, రబ్బాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన, తమ మలములను తినుటను తమ మూత్రములను త్రాగునట్లును మీతో కూడా ప్రాకారముల మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపిను గదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషలో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేయుత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తివానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. చూడండి ఎంత ఘోరమైన మాటలు. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, రబ్బాకే మనము కునించి మాట్లాడుతున్నప్పుడు రబ్బాకే ఏమంటున్నాడనంటే, యెహోవా మిమ్మును విడిపించ శక్తి గలవాడనుకుంటున్నారేమో, కానీ హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆయన దగ్గర శక్తి లేదు. యెహోవా మిమ్మును విడిపించునేమో అనుకుంటున్నారు, కానీ ఆయన మిమ్మల్ని విడిపించలేడు.
ఈ పట్టణం అసూరు రాజు చేతిలో చిక్కిపోవునని హిజ్కియా చెప్పుచున్నాడని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే దేవుడి వల్ల కాదు. అక్కడ కొంతమంది మనం పై వచనాల్లో మనం చదివినప్పుడు ఇక్కడ కొంతమంది దేవతలు ఆ ఇడిపిలేకపోయారు. అలాగనే యెహోవా దేవుడు ఏం విడిపించగలడు? ఆయన కూడా మిమ్మల్ని విడిపించలేడు. కనుక మీరందరూ కూడా మాకు లోబడిపోవాలని చెప్పి అష్షూరు రాజు కింద ఉన్నటువంటి రబ్బాకే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో హిజ్కియా రాజు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటనంటే, ఆయన తిరిగి వాళ్ళతో మాట్లాడలేదు, వారి మీద యుద్ధానికి సిద్ధపడలేదు, ఇంకా మరి ఇంట్లో కూర్చొని దిగులతో భయంతో ఉండలేదు. కానీ ఆయన చేసిన ఒకే ఒక అద్భుతమైన పని ఏంటనంటే, తన బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకొని ఆయన ఏం చేశాడనంటే యెహోవా మందిరములోనికి వెళ్ళాడండి. యెహోవా మందిరంలోనికి వెళ్ళాడు. యెహోవా మందిరంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యెహోవా మందిరంలో మనకి ఏం దొరుకుతుందయ్యా అనంటే, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మన ముందు ఉన్నా సరే, ఎంత భయంకరమైన పరిస్థితి మన ముందు ఉన్నా సరే, దేవుని మందిరంలోనికి వెళ్ళేసరికి ఆ పరిస్థితిని మార్చగలుగుతాడు దేవుడు. ఆ స్థితిగతులు అన్నీ మారిపోతాయండి. ఇక భయపడాల్సిన పని ఉండదు. పరిష్కారం ఎక్కడ ఉంటుంది అని అంటే, నీకు బయట పరిష్కారం ఉండదు, కానీ దేవుని మందిరంలోనే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హిజ్కియా మందిరంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం 37వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూస్తే, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. చూడండి, ఒక లెటర్ వచ్చింది హిజ్కియాకు. ఒక లెటర్ వచ్చింది. కొంతమంది హిజ్కియాకు ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడనంటే, ఆయన హిజ్కియా దగ్గర, ఆయన రాజు కదా, సైన్యం ఉంటుంది, సైన్యాధికారులు ఉంటారు, సైన్యము చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ పిలిపించి, ఇదిగో అష్షూరు రాజు మనకి ఈ లెటర్ ఇచ్చాడు, చూడండి, ఈ లెటర్లో ఏముందో చూడండి అని చెప్పి వాళ్ళందరి ముందు చదివి వినిపించలేదండి. వాళ్ళందరి ముందు చదివి వినిపించి, మనం ఏం చేద్దాం, యుద్ధానికి ఎలా సిద్ధపడదాం, ఎలాంటి మరి ఆయుధాలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి అని చెప్పి విచారించలేదు. ఆ లెటర్ తీసుకొని కాముగా ఎక్కడికి వెళ్ళాడనంటే దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ఎంత అద్భుతమో చూడండి. దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆ లెటర్ను విప్పాడు, ఆ లెటర్ను ఓపెన్ చేశాడు. ఆ లెటర్ను విప్పి పరిచి, అక్కడ చూడండి ఎంత అద్భుతంగా దేవుని వాక్యం మనకు క్లారిటీగా ఇచ్చాడో చూడండి. అక్కడ దాన్ని విప్పి పరిచాడు. ఆ లెటర్ అంతా కూడా ఓపెన్ చేసి పరిచిపెట్టి ఇక ఏం చేస్తున్నాడంటే దాని మీద చేతులుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో ఎన్ని గొప్ప ఈవులు ఉన్నాయండి. దేవుని సన్నిధిలో ఎన్ని గొప్ప సమస్యలకు పరిష్కారం ఉందండి. దేవుని సన్నిధిలో ఎంత గొప్పగా దేవుడు మనకు రిజల్ట్ ఇస్తాడో చూడండి. ఇంత గొప్ప దేవుని సన్నిధి మన ముందు ఉంచుకొని మనం మందిరానికి వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. సోమవారం నుండి శనివారం దాకా మనకి ఎలాంటి పనులు గుర్తుకురావు. ఆదివారం వచ్చేసరికి పనులన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళటానికి ఎప్పుడో ఒకసారి వెళ్ళొచ్చులే అని. ఇంత గొప్ప మరి రిజల్ట్నిచ్చే ఒక ప్రదేశం ఉంటే దాన్ని మనం విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్తాం. సంతృప్తి కోసం, సంతోషం కోసం, మరి
ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఈనాడు మానవుడు జీవితంలో సంతోషం కోసం, సంతృప్తి కోసం ఎన్నో ప్రయత్నాలు, కానీ దేవుని దగ్గరికి వచ్చి మాత్రం అడిగే పరిస్థితి ఉండదు. కానీ దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉండదు. అందుకనే ఇంకా కుటుంబాల్లో సమస్యలు, లోపాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన సమస్యకు పరిష్కారం దొరకదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు మోకాలుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకి ఇస్తాడండి. దేవుడు అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడనంటే నీవు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు. మనకు తెలుసు, హన్నా గురించి మనకు తెలుసు. ఆమె ఎక్కడికి వెళ్ళి పరిష్కారం పొందినది అని అంటే, అన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది అని అంటే, ఎక్కి ఎక్కి ఏడుస్తా ఉంది. యాజకుడు అనుకున్నాడు ఏదో మత్తులో ఉంది అని అనుకున్నాడు పాపం. కానీ ఆమె మత్తు ఏందనంటే దేవుని సన్నిధిలో ఉండడమే. దేవుని సన్నిధిలో ఉండి ఎంతగా ప్రార్థిస్తూ ఉంది, అంతగా ఏడుస్తూ ఉంది, అంతగా మొరపెట్టుకుంటా ఉంది. దేవుడు ఆమెకు ఏది కావాలో అదే అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఎన్ని ప్రయోజనాలండి దేవుని సన్నిధిలో. అందుకేనండి దావీదు అంటాడు, ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తినే. ఎందుకు దావీదు సంతోషిస్తున్నాడనంటే, ప్రజలు ఎక్కడైతే మేలు పొందుకోవాలని ఆశిస్తున్నారో ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారు గాక. అంతే కదా, తన ప్రజలు, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ మేలు జరుగుతుంది అంటే మొట్టమొదటిగా సంతోషించేది ఎవరు? రాజే కదా. ఆ రాజు సంతోషపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలు అటు ఇటు వెళ్ళట్లేదు, కానీ అయ్యా మేము దేవుని మందిరానికి వెళ్తున్నామయ్యా అని అన్నప్పుడు దావీదు అంతగా సంతోషించాడు. ఇక్కడ హిజ్కియా గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అంతగా ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. రిజల్ట్ ఏమొచ్చిందనంటే, అక్కడ మనం చదివినప్పుడు మరి 36వ వచనము, 37వ అధ్యాయము 36వ వచనము, 37వ వచనము, 38వ వచనము చివరి వరకు మనం అక్కడ చూస్తే వారందరూ ఏమైపోయారనంటే, ఓన్లీ ఒక 36వ వచనం మాత్రం చదువుదాం. అంతటా యెహోవా దూత బయలుదేరి అసూరు వారి దండు పేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఎవరు చేశారు యుద్ధం అండి? హిజ్కియా చేశాడా? హిజ్కియా దగ్గర ఉన్న సైన్యం చేసిందా అని అంటే, హిజ్కియా దేవుని మందిరంలోనే ఉన్నాడు. ఆయన దేవుని మందిరంలో నుండి బయటికి రాలేదు. ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. ఆ లెటర్ విప్పి పరిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ యుద్ధం ఎవరు చేశారనంటే దేవుని దూతలు చేశారండి. ఎంత అద్భుతమో చూడండి. అక్కడ దేవుని దూతలు, యెహోవా దూతలు వచ్చి తెల్లవారేసరికి 185,000 మందిని చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మనిషికి సాధ్యపడుతుందా అండి? మనిషి బలము ఉపయోగపడుతుందా? మనిషి యొక్క జ్ఞానము మరి ఆ విధంగా చేయగలుగుతుందా అంటే చేయలేదు. ఎవరు చేస్తారనంటే దేవుడే చేస్తాడు. దేవుడు ఎలా చేస్తాడు ఇప్పుడు మరి అంటే, ఆయన మందిరంలో మనం కనపడినప్పుడు, ఆయన మందిరంలో మనం కనపడి దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమస్తమును సమకూరుస్తాడు. అందుకనే దేవుని మందిరంలో మరి విడవక, మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక ఇద్దరు మందిరాన్ని విడవక ఉన్నారని మనం చూస్తాం. అక్కడ ప్రియులారా, దేవుని మందిరం ఎంత ఆశీర్వదింపబడిన స్థలం అండి. అక్కడ దేవుడు ఉండే స్థలము, దేవుని ప్రత్యక్షత ఉండే స్థలము గనక దేవుని సన్నిధికి మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి మనము మరి వ్యర్థమైనటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కనుక
దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదను అని చెప్పి దావీదు అంటాడు. ఇంకా చిరకాలం దేవుని సన్నిధిలో ఉంటానంటాడు. నేను ఎప్పుడు వెళ్ళేదను అంటాడు. ప్రజలందరూ వెళుతున్నానని చెప్పినప్పుడు సంతోషిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దావీదు దేవునిలో ఆనందిస్తున్నాడు. అందుకేనండి దావీదు అంతగా ఆశీర్వదింపబడ్డాడు. మరి మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? మందిరం అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? మందిరం అంటే ఎందుకు అంత మరి ఆ ఆ భయం లేని స్థితి? ఇదిగో దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన హృదయాలతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని దీవెనలు, ఎన్ని మేలులో, ఎన్ని ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తున్నాడో చూడండి. కనుక ఇప్పటి నుంచైనా ప్రాముఖ్యముగా దేవుని సన్నిధి అంటే మనకు మక్కువ ఉండాలి. దేవుని సన్నిధి అంటే మనకు శ్రద్ధతో ముందుకెళ్ళాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో గొప్ప మేలులు చేయటానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 సైన్యములకు అధిపతి వగు దేవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా దేవుని నివాసములు. నివాసము అనలేదు, నివాసములు అన్నాడు. నివాసములు అనగా అనేకమైన మందిరాలు. సమరయ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనము ప్రకారము సమరయ స్త్రీ మాట్లాడుతుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. 23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. యెరూషలేములో ఆరాధించుతుంటారు పితరుల కాలములో. దేవుని మందిరము ఒక చోటనే ఉండెను. సర్వభూమి నివాసులందరూ, సర్వభూమిలో నివాసం ఉన్న వారందరూ ఏటేటా ఆరాధించడానికి యెరూషలేములోనికి వెళ్ళుచుండేటి వారు. అయితే ప్రభు అయిన యేసయ్య సెలవిచ్చిన ప్రకారము ఒక కాలము వచ్చుచున్నది, అమ్మా, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. ఆయన నివాసములు నివాసము అనలేదు. 84 కీర్తన 1వ వచనం. నివాసం అనలేదు. నివాసములు ఎన్నో, అన్ని రమ్యముగా ఉన్నాయి. రమ్యం అంటే కనులకు ఇంపు, కనులారా రమ్యమైన ప్రదేశము దేవుని మందిరము. మనము వెళ్ళుచున్న దేవుని మందిరము, మనకు అందుబాటులో ఉన్న దేవుని మందిరము ఎంతో రమ్యమైనది, కనులకు ఇంపైనది, సమృద్ధి కల దేవుని మందిరము. ఎందుకు సంతృప్తి లేని జీవితాలు మనలో అనేకులు అనుభవించుతున్నారంటే దేవుని మందిరమునకు పోకపోవటం వలనే. రమ్యమైన నివాసము పోకపోవటం వలనే దేవుని సమృద్ధి
లేని అభాగ్యులు, దేవుని సమృద్ధి లేని అభాగ్యులు, దొరకని అభాగ్యులు, సంతృప్తి లేని జీవితాలు. సంతృప్తి లేని జీవితాలు ఎలా ఉంటాయంటే ఆందోళనకరంగా, ఎవరో తరుముతున్నట్టు, ఏదో వినకూడని వార్తలు తరచుగా వింటున్నట్టు, గాబరా గాబరా, శాంతి లేక, సమాధానం లేక ఉంటాయి. దేవుని నివాసము, రమ్యమైన నివాసము, దేవుని నివాసములకు వెళ్ళుదామని జనులు మనతో అన్నప్పుడు మన హృదయములు ఉప్పొంగుతాయి, సంతోషిస్తాయి, అమితమైన అత్యానందము పొందుతాము. దావీదు వలె నాట్యమాడి, దావీదు వలె పాడి ఆడి, దావీదు వలె ఆరాధిస్తాము. దేవుడు చక్కని వాక్యం ద్వారా మన మధ్యలో యాకోబు పాస్టర్ గారు విడుదల చేసిన వాక్యము ప్రకారము దేవుని మందిరపు, దేవుని నివాసము రమ్యమైనది, దేవుని మందిరము మన మధ్యలోనే ఉన్నది, మనకు అందుబాటులో ఉన్నది. క్రమం తప్పకుండా దేవుని మందిరములకు పోయే అలవాటు చేసుకుందాం. ఎన్నో మాటలు ఉన్నాయి చెప్పటానికి. వేలు పట్టుకొని బుడిబుడి అడుగులు వేసుకుంటూ పిల్లలను స్కూలుకు తీసుకువెళ్తాం. స్కూలు మధ్యాహ్నం పూట ఉండదు, సాయంకాలం పూట ఉండదు. స్కూల్కి ఒక నిర్దేశిత టైం ఉంటుంది. ఆ నిర్దేశిత టైంలోనే తీసుకుని వెళ్తాం, అక్కడే ఉంచుతాం. దినమెల్లా అక్కడే పిల్లలు గడుపుతారు. రేషన్ తీసుకోవాలంటే సమయం ఉన్నది. తుచ్చమైన అల్లరితో కూడిన ఆటపాటలకు, క్రికెట్ మ్యాచ్, సినిమా, వేల ప్రకారం, సమయం ప్రకారం వెళ్తాం. ఈ లోక సంబంధమైన అన్ని పనులకు సమయములు ఉన్నాయి. దేవుని పనికి మాత్రమే, దేవుని ఆరాధనకి మాత్రమే సమయము, కాలయాపన జరుగుతుంది. ఎంతో విచారకరము. నేను నా జీవిత అనుభవంలో, సేవా కాలంలో అనేక మందిరములకు వెళ్ళాను. ఏ మందిరములోనైనా సమయ పాలన జరగటం లేదు. సమయము మించిపోయి తర్వాత భక్తులు వస్తారు. 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వస్తారు, 1 గంటకు వస్తారు, ముగిసిపోయి ఆశీర్వాదం టైంకి వస్తారు. క్రమము 10 గంటలంటే 10 గంటలు. దేవుని మందిరపు తలుపులు తెరిచి దేవుని రమ్యమైన నివాస స్థలములో ప్రవేశించే సమయము 10 గంటలకే క్రమము. 10:30కు క్రమము కాదు, అక్రమము. 10 గంటల 1 నిమిషములకు సమయము కాదు, 10 గంటలకే మందిర ప్రవేశము జరగాలి. 10 గంటలకల్లా దేవుని పిల్లలు వస్తారు. 9 గంటలకే దేవుడు ఆసీనుడవుతాడు, యేసు ప్రభుల వారు. నా పిల్లలు వస్తారు, ఆరాధన చేస్తారు, నన్ను మహిమపరుస్తారు, నన్ను ఘనపరుస్తారు. ఒక గంట ముందుగానే యేసయ్య వచ్చి కూర్చుంటాడు. ఎంత నిరాశ, ఎంత ఉసూరుమంటాడు. 10 అయినా రారు. 10 గంటల 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 11 గంటలైనా రారు, 12 గంటలైనా రారు. 1 గంటకు వస్తారు. ముగిసిపోయి తర్వాత ఆఖరి ఆశీర్వాదము తీసుకునేటప్పుడు. ఇది క్రమమా? అక్రమమే. దేవుని సన్నిధి సమృద్ధి కలిగిన చోటు. మనమే మాదిరి అవుదాం. లుకింగ్ అంటు జీసస్. దినదినము వెంబడించు వారి కుటుంబాలు క్రమము పాటిద్దాం. రమ్యమైన చోటు, మన కన్నులకు ఇంపైన
రమ్యమైన ప్రదేశమును చూడగలవాలని ఆశపడదాం. క్రమము తప్పకుండా మందిరానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యము ద్వారా మనల్ని ఆదరించిన బలపరిచిన యాకోబయ్య గారికి నిండుగా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము ప్రభు జీవం గలవనైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రాతకాల సమయంలో ప్రభాతనైనా ప్రభు మీ దాసుల ద్వారా చక్కటి వాక్య భాగాలు మా ముందు నుంచి తండ్రి, మా హృదయాలు సరి చేసుకుని ప్రభు వాక్యాన్ని వెంబడించడానికి మీ కృపను మా మీద కృపణించి తండ్రి సహాయం చేయండి తండ్రి. దాసుని సేవలో మీరు దీవించి ఆశ్రయించి ఫలింపచే తండ్రి సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యం వృధా కాకుండా ప్రతి బిడ్డ హృదయంలో ఫలించిన తండ్రి, బాహ్య సౌందర్యం కలిగినటువంటి ఆశలతో కాక నా తండ్రి, ఆత్మీయ రీతిగా ప్రభా తండ్రి నా ఆలోచనలతో ప్రభా ఆత్మీయ రీతిగా ఉన్నట్టు ఆశలతో మేము ఫలించటానికి, వాటిని గురించి నడుచుకునటానికి మీ మందిర ఆవరణలో చేరిన తండ్రి, మిమ్మల్ని స్తుతించి మేము ఆరాధించి మేము ఘనపరిచి కొనియాడుచున్నా తండ్రి. మీరు మాకు ముందు ఇచ్చినట్టు ఆశీర్వాదం మేము పొందటానికి అర్హత కలిగినట్టు వారమై ప్రభా మిమ్మల్ని వెంబడించే గొప్ప కృపను మా మీద కృమించి తండ్రి సహాయం చేయండి. అవును ప్రభా తండ్రి, మందిర ఆవరణలో సంతోషించుట ఎంతో ప్రాముఖ్యమో నీ దాసుల ద్వారా మాకు బయలుపరిచిన తండ్రి వందనాలు స్తోత్రాలు. వాక్య భాగంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మేము గ్రహించిన తండ్రి, వాటిని మేము స్వతంత్రించుకోవటానికన్నా తండ్రి మా జీవితాలు మేము సరిచేసుకొని మిమ్మల్ని వెంబడించడానికి మీ కృపను మా మీద కురిమించమని, ఉదయ దిన ఆశీర్వాదాలు మాతో ఉంచమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి మీలో ఫలింపడానికి మీకు కృపాకారం జరిగించమని నా ప్రభువును నా రక్షకుడు మీ ప్రియకుడు మన క్రీస్తు యేసునామమున అతి దీనములతో ప్రతిమాలు వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన. ఆహారం చక్కని వాక్యం ద్వారా మనల్ని ఆదరించిన బలపరిచిన పాస్టర్ యాకోబు గారు మార్గపురం నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఇంతటితో తెలుగు సభ ముగించబడుతుంది. తర్వాత హిందీ సభలోనికి ప్రవేశిస్తాము. యాకోబయ్య గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరవచ్చిన మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలండి. రండి ఇప్పుడు